నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు రాజకీయాలు మాట్లాడనంటూనే లేటెస్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు తాను ఎన్నడూ పవన్ కళ్యాణ్ కు ఒక్క మాట కూడా అనలేదని భవిష్యత్తులో అననని కూడా చెబుతున్నారు జగన్ చుట్టూ కోటరీ ఉందని విమర్శలు కొనసాగిస్తున్నారు అంతటితో ఆగకుండా అవసరం అనుకుంటే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తానని చెబుతున్నారు సరే ఆయన ఇష్టం కానీ ఇంత అస్పష్ట కామెంట్స్ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత మరో పార్టీలో చేరనని వ్యవసాయం చేసుకుంటానని చెప్పి 1-2 రోజులు హడావిడి చేశారు అది చాలదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని విభేదించి సోదరి షర్మిలను కలిశారు ఆమెతో కలిసి భోజనం కూడా చేశారు తద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని సంకేతాలు ఇచ్చారు అంతటితో ఆగలేదు విజయసాయి రెడ్డి బీజేపీ పెద్దలను తరచూ కలుస్తూనే ఉన్నారు ఇంతకు ముందు బీజేపీ మద్దతుతో ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన నేత హైదరాబాద్ వస్తే వెళ్లి కలిశారు కేంద్ర పెద్దలకు శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు వారికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు తద్వారా కేంద్ర పెద్దలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసేలా వ్యవహరించారు అలా బీజేపీకి దగ్గరవుతున్నట్లు చూపించారు వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును విపరీతంగా ద్వేషించేవారు సోషల్ మీడియా వేదికగా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు దారుణాతి దారుణంగా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి చంద్రబాబుకు ఇప్పుడు పాలనాపరమైన సలహాలు ఇస్తున్నారు బాబు గారు ఈ పని చేయండి అంటూ సూచనలు చేస్తున్నారు తద్వారా చంద్రబాబు అండ్ కోకు తనపై ఉన్న కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని అర్థం వచ్చేలా విజయసాయి రెడ్డి మాట్లాడారు ఓ కేసు విచారణకు గాను వెళ్లి మద్యం కుంభకోణం జరిగిందని తన వద్ద పక్కా ఆధారాలున్నాయని ఎందుకంటే ఈ కుంభకోణానికి సంబంధించిన సిట్టింగుల్లో తాను కూడా పాల్గొన్నానని అయినా సరే తనకు ఆ మద్యం కుంభకోణంతో సంబంధం లేదని ప్రకటించారు విజయసాయి రెడ్డి తద్వారా మద్యం కుంభకోణంలో అనధికార అప్రూవర్గా మారతానని సంకేతాలు పంపగలిగారు విజయసాయి రెడ్డి ప్రకటన తర్వాతే మద్యం కుంభకోణంలో అరెస్టులు ఊపందుకున్నాయి అయితే ఇంతలా అరెస్టులు జరిగినా ఆ కేసులో 5వ నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని టచ్ చేయకపోవటమే ఈ అనుమానాలను మరింత పెంచింది తాజాగా శ్రీకాకుళం జిల్లాలో తన పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడారు అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి నిధులు ఇచ్చి మరీ మాట్లాడారు అయితే విజయసాయి రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోలేకపోతున్నారు చుట్టూ ఉన్న కోటరీపై మాత్రం విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించాలో వ్యతిరేకించాలో తెలియక సతమతమవుతున్నారు పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా స్పందించాలో తెలియటం లేదు పాపం అందుకే పవన్ పట్ల తన అభిప్రాయాన్ని భిన్నంగా ప్రజెంట్ చేస్తున్నారు అయితే రాజకీయాలనే వదిలేస్తానన్న విజయసాయి రెడ్డి ఆ రాజకీయాలే మాట్లాడుతున్నారు ఈ విషయంలో మాత్రం ఆయన ఎవ్వరికీ అంతుపట్టడం లేదు అంతకు మించి అర్థం కావటం లేదు